చివరికి నందమూరి అభిమానులే గెలిచారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా వాయిదా పడితే చాలా మంది ఫ్యాన్స్ రకరకాల గొడవలు చేస్తూ ఉంటారు. రీఫండ్స్ కనో, దానికనో, దీనికనో, ఏంటిది అలా ఇలా చేస్తారు, ఇలా చేస్తారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ అన్నీ ఉంటాయి. కానీ నందమూరి అభిమానులు సంయమనం పాటించి వాట్సాప్ గ్రూపులలో వాళ్ళలో ఇళ్ళలో ఎదురు చూద్దాం వస్తుంది, క్లియర్ అవుతుంది అంటే రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ని పక్కన పెట్టేసి ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఆతృత వాళ్ళలో క్రియేట్ అయ్యి దాన్ని సినిమా కోసం ఎదురు చూసేలా చేసి ఓవరాల్గా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మద్రాస్ హైకోర్టు దగ్గర హీరోస్కి అండ్ నిర్మాణ సంస్థకి ఒక మంచి చర్చలు జరిగి అది కూడా సఫలీకృతమై నెక్స్ట్ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ఒక మంచి సఖ్యత ఏర్పడి చివరికి 11th నైట్ ప్రీమియర్స్తో 12వ తారీఖు గ్రాండ్గా అఖండ 2 అనే సినిమా రిలీజ్ అయిపోతుంది. దీంట్లో అఖండగా అలాగే మురళీకృష్ణగా బాలయ్య ద్విపాత్ర అభినయం, అలాగే పూర్ణ గారు, హర్షాలి మల్హోత్రా అనే అమ్మాయి జననీగా అండ్ మిగతా తారాగణం అంతా ఉంటుంది. ఆల్మోస్ట్ అఖండ 1లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని దీంట్లో ఉంటే ప్రజ్ఞా జైస్వాల్ ఉందా లేదా, ఎందుకు ట్రైలర్లో అక్కడిక్కడ కనబడలేదు అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, లేదా ఇక్కడ ఆవిడ రోల్ మేబీ అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా అఖండ 2 అనే సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే ఒక సినిమా వస్తుంది అంటే వచ్చింది, అరే బాగుంటుంది, బాగాలేదు, ఏదో ఒకటి మాట్లాడుకొని అరే భలే ఉందంట అనుకొని దానికి ఒక మంచి హైప్ వస్తుంది, కూర్చుంటాం. ఈ రోజు వరకు అన్ని మాట్లాడేసుకుంటారు అఖండ 2 గురించి. కానీ సినిమా వాయిదా పడింది అన్నప్పటి నుంచి విపరీతమైన హైప్ వచ్చింది ఈ సినిమాకి, మామూలు హైప్ కాదు. ఈ హైప్ ఇలా ఉన్నప్పుడే దీన్నే యూటిలైజ్ చేసుకొని ఇప్పుడే కరెక్ట్గా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకొని దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంది థీమ్. కంప్లీట్ బాలయ్య అభిమానులు అయితే నిజంగా చెప్తున్నా, ఏ హీరోకి కూడా అంత సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉండరు. టాలీవుడ్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది హీరోలకు బంగారం లాంటి ఫ్యాన్స్. అంటే వాళ్ళ హీరో సినిమా వాయిదా పడినా లేకపోతే ఇంకేమన్నా అయినా ఆ హీరోని ఎవరన్నా ఏమన్నా అన్నా అండగా నిలబడే అద్భుతమైన బంగారం లాంటి ఫ్యాన్స్ ఉన్నారు. మన రవితేజకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదులే నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది కదా అప్పుడు చూసుకుందామని చాలా పాజిటివ్గా ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు ఎప్పుడు కూడా. అదేంటిది దేవరా టైంలో కూడా అసలు స్టార్ హీరో కనబడకపోయినా సరే ఆయన తరఫున నిలబడతా ఉంటారు. బన్నీ ఫ్యాన్స్ ఉంటారు, అల్లు అర్జున్ ఆర్మీ అంటారు. సినిమా ఎన్నిసార్లు వాయిదా పడింది పుష్ప అయినా సరే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. చాలామంది ఫ్లాప్ అది ఇది అన్నా కూడా ఏది పట్టించుకోకుండా సినిమాకి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. అట్లాగే నందమూరి అభిమానులు చాలా మందికి తెలుసు ఒక సినిమా ఆగిపోయిందంటే అరే నెక్స్ట్ వీక్ వస్తుందా, మళ్ళీ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి, ఆ వీక్ రిలీజ్ అయ్యి ఇప్పుడు 12వ తారీఖు కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్స్ చేసుకొని ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఈవెంట్లు కూడా పెట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంచెం నిరుత్సాహపడుతూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా లేదు ముందు బాలయ్య సినిమా రానివ్వండి, తర్వాత మా సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటాంలే అంటే బన్నీవాసు నిర్మాణంలో ఒక సినిమా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సుమ కొడుకుతో ఒక సినిమా, ఇట్లా మంచి సినిమాలే ఉన్నాయి, లేవని కాదు. బట్ వాళ్ళు పాపం నెక్స్ట్కి అంటే తర్వాత ఇంకో రిలీజ్ డేట్ కోసం. అలాగే ఈ అబ్బాయిది ఉంది సైక్ సిద్ధార్థ అని, పాపం ఎప్పటి నుంచో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఉన్నారు మంచి సినిమాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత 25th కంటావా ఇంకా బోల్డ్ అన్ని సినిమాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ అఖండ ఏమాత్రం అడ్డు కాకూడదు. మళ్ళీ అంటే ఆరిపోసుకుంటారు ఊరికి, ఆ సినిమా వల్ల మాది ఇలా అయింది, అలా అయిందని. అలా అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో అటు వాళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరికీ సినిమాలే, అందరూ నిర్మాతలే, అందరూ హీరోలే, అందరూ నటులే, అన్ని సినిమాలకు పనిచేసింది సినీ కార్మికులే. కాబట్టి అందరూ బాగుండాలని ఒక 12వ తారీఖు మంచి డేటు అంటే వీళ్ళ గురించి ఆలోచించుకొని, ఎగ్జిబిటర్ల గురించి ఆలోచించి, నిర్మాత గురించి ఆలోచించి, వీళ్ళ తరఫున బాధింపబడే సినిమాల గురించి ఆలోచించి ఇంత గొప్ప డెసిషన్ తీసుకొని ఈ టైంకి అయితే రిలీజ్ అవ్వబోతుంది. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు అఖండ 2కి.
ఇప్పటికీ సి గతంలో ఒక త్యాగం చేశారు, ఓజియా సినిమా అనుకుంటా, అది రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాని డేట్ని త్యాగం చేసింది మన అఖండ. ముందు తమ్ముడు వస్తాడు, తర్వాత నేను వస్తాను బాలయ్య గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా ఎన్నో త్యాగాలు చేసి 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 జనాలు ఇంత హైప్ పెంచుకొని పాటలు మొత్తం అందరు నరనరాల్లోకి ఎక్కేసాయి. ఉంటాయి పాటలు, చాలా సినిమాల్లో పాటలు ఏంటంటే ఓ రకంగా ఉంటాయి, అయినప్పటికీ వినగా 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 అదే ఎక్కువ దిలే అన్నట్టుగా అదే పనిగా రుద్ది 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 రీల్ స్టేజ్ చూపించి అటు చూపించి ఇటు చూపించి పొద్దున్న లేసిన నుంచి రాత్రి 10 గంటల వరకు అదే పాటను 30 సార్లు బలవంతంగా రేడియోల్లోనూ ఎఫ్ఎంలోనూ వినిపించి 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 హిట్ 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 అని చెప్పి ఊకదంపుడు వార్తలు కొడతా ఉంటారు. అలాంటి పాటలు కూడా విన్నాం. కానీ అఖండ అలా కాదు, ప్రతి పాట కూడా జనాలు నరనరాల్లోకి వెళ్ళింది. ఈవెన్ హైందవం సాంగ్ అయితే చాలా మంది ఓన్ చేసుకున్నారు. అండ్ మొన్న తమను కనకవ్వని స్టేజ్ మీదకి ఎక్కించినప్పుడు చూస్తే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు, ఫోక్ సింగర్స్ని కూడా మంచిగా సినిమాలో, అంటే వాళ్ళు కూడా పాడడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు రేపటి రోజు ఇంకో 4 ఫోక్ సింగర్స్కి ఇంకో మంచి మంచి సినిమాలలో అవకాశాలు రావచ్చు, చెప్పలేము. ఇట్లా అందరినీ వాడారు. అండ్ బోల్డ్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, బోల్డ్ అంతమంది డాన్సర్లు, అలాగే సెట్ వర్కర్లు. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ ఎక్కువ వాడలా. ఎందుకు చెప్పనా, ఇంకొక మంచి విషయం బాలయ్య ఆలోచించింది. మొన్న నేను ఎక్కువ గ్రీన్ మ్యాట్లు వాడను అంటే చాలామంది దాన్ని ఏదో చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా దాన్ని క్లియర్గా, గ్రీన్ మ్యాట్ వాడితే టెక్నికల్గా 10 మందికి పని దొరుకుద్దేమో, కానీ యూనియన్లు ఏర్పాటు చేసుకున్న సినీ కార్మికులకి 24 క్రాఫ్ట్స్కి పని ఉండదు. నువ్వు అదే సెట్ వేసావనుకో, ఆర్ట్ డైరెక్టర్ వస్తాడు, ఆ సెట్ ప్రాపర్టీ మొలలు కొట్టేవాడు, తాడ్లు కట్టేవాడు, ఇంకెవరు అటు ఇటు మోసుకొని వెళ్ళేవాళ్ళు, బోల్డ్ అంతమంది పని చేస్తారు, సినీ కార్మికులకు పని దొరుకుద్ది. అలా ఆలోచించగలిగే హీరో కూడా ఒకరున్నారు అంటే చాలా రేర్. అది మీకు అర్థం కాదు, అందుకే చెప్తున్నా. ప్రతిదీ న్యాచురల్గా, అంటే ఒకప్పుడు పద్ధతిలో ఉంటే అందరికి ఎలా అయితే పని దొరికిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిద్దాం. ఎందుకు టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ మనం దాని దగ్గరికి వెళ్ళడం వద్దాం, వాళ్ళకు కూడా పని ఇద్దాం. 1 బీజీ వర్క్స్ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఈయన చేసే విన్యాసాలన్నిటికీ కూడా కొంచెం డిఐ వరకు, ఆ వరకు, ఈ వరకు, విఎఫ్ఎక్స్లు అవసరం పడతాయి. అట్లా కూడా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించారు. సో ఇంతమంది ఆశీర్వాదాలు ఉండగా ఒక సినిమా ఎందుకు, అభిమానుల ఆశీర్వాదాలు, ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల ఆశీర్వాదాలు, అండ్ సినీ ప్రేక్షకుల ఆశీర్వాదాలు, ఇన్ని ఆశీర్వాదాలు, పైగా దేవుడి సినిమా, ఇది సనాతన ధర్మాన్ని నిలబెట్టే దేవుడి సినిమా, శివుడు ఆశీర్వాదాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్న సినిమా ఎందుకు రిలీజ్ ఆగిపోతుంది చెప్పండి? చిన్న చిన్న కారణాలు ఏ ఉన్నా సరే ఆ కారణం కూడా చివరికి హైప్ పనికొచ్చిందే తప్పితే ఎక్కడ కూడా నెగిటివిటీ రాలా. కాబట్టి ఈ సినిమా 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. 11కి ప్రీమియర్స్ పడుతున్నాయి. ఆల్రెడీ 11కే అందరికీ టాక్ అర్థమైపోతుంది ఇది పెద్ద హిట్ అని. ఓవర్సీస్లో కూడా దీనికి మంచి రెస్పాన్స్ ఉంది. మిగతా రాష్ట్రం ఇంకా హిందీలో అయితే బాలయ్య సొంత డబ్బింగ్ చెప్పాడు. ఇది పదే పదే నేను చెప్తున్నా, వినండి. ఎందుకంటే అక్కడ కూడా ఇది స్ట్రైట్ సినిమా లాగానే, వాళ్ళకు కూడా ఏదో అతుకుల బొంతలాగా అసలు అనిపించదు, ఆ ఫీలింగ్ కూడా రాదు, ఒరిజినల్ ఫ్లేవరే వస్తుంది. సో అంతటా కూడా పాజిటివిటీ ఈ మధ్య కాలంలో సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉందంటే అక్కడే. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, మేము చూడాలి అని కోరుకుంటున్నారు. ఎవరు దీన్ని నెగిటివ్ చేయట్లేదు, అంటే అది కూడా ఆ ఘనత అఖండకే దక్కింది. సో లాస్ట్కి అన్ని అడ్డంకులు తొలగించుకొని రిలీజ్ అయితే అవుతుంది. ఇంకో గండం అంటున్నారు, ఎలాంటి గండాలు లేవు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో మళ్ళీ కేసు వేస్తారు, మళ్ళీ ఆంధ్ర హైకోర్టులో ఇంకో కేసు వేస్తారు, అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి ఏదో గొడవ ఉందంట, ఇక్కడ కూడా కొంతమంది ఫైనాన్షియర్స్కి చిల్లర ఇవ్వాలంట. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేం నమ్మాల్సిన అవసరం లేదు. నిర్మాత చూసుకుంటారు, అది వాళ్ళ పర్సనల్. మీకు కావాల్సింది సినిమా మాత్రమే. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, ఎవరి పేమెంట్లు ఎంత క్లియర్ చేశారు, ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు. సినిమా అయితే అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోయినా 1 వారం అటు ఇటు అయినా సరే, ఇప్పుడు 2 రోజుల తెల్లారితే రిలీజ్, ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు, ఇంకా 2 days మహా అయితే. సో రిలీజ్ అయిపోతుంది. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.